నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారి హత్య పెద్ద సెన్సేషనల్గా మారింది. సో అది ఒడవట్లేదు. అసలు అజయ్ బాబుని అరెస్ట్ ఎందుకు చేశారు? సో దాని తరుణంలో పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున నన్ను విమర్శించారు, నన్ను బూతు మాటలు అన్నారు అని చెప్పి నిన్న ఏదైతే మీటింగ్లో సెన్సేషనల్ కామెంట్స్ చేసిరు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు కరుణాకర్ సుగుణ గారు ఉన్నారు. అన్న ఈ కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? కొంచెం ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేసినట్టు కనబడతా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒకవేళ అతను చెప్తుంది నిజమే అయితే మంచిగానే ట్రీట్ చేశారు, చేయవలసిన చేస్తే చేశారు. ఇంకా సరిపోదు వాడికి. అంటే ఇప్పుడు వాడు మాట్లాడిన మాటలకి ఒక హద్దు అదుపు లేకుండా ఊరకొక్కలాగా పిచ్చి కుక్కలాగా నోటికొచ్చిందల్లా మాట్లాడు పాపులారిటీ కోసం పాకులాడుతూ హిందుత్వం మీద నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్న వారికి ఇంకా ఇలాంటి ట్రీట్మెంటే జరగాలి. ఇంకా బాగా బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ ఈ హత్య విషయంలో నిజంగా మతాల పరంగా అయితే ఇది ప్రవీణ్ పగడాల్ గారు హత్య చేశారా లేదంటే యాక్సిడెంటలా అనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ హత్య అయితే దీన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దీన్ని ఒక మతాల మధ్య అటు హిందూ మతంకు క్రిస్టియన్ మతానికి పెద్ద ఎత్తున విభేదాలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది హత్య ప్రమాదం అనే సందిగ్ధం ఏమీ లేదండి. స్పష్టంగా గవర్నమెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఇది ప్రమాదం అని డిక్లేర్ చేసింది. దానికి తగిన ఆధారాలు కూడా చూపించింది. ఎన్ని రకాల ఆధారాలు చూపించారు? సీసీటీవీల ఫుటేజ్ ఇచ్చారు, ఫోన్ కాల్ డేటా తీసుకున్నారు, ప్రత్యక్షంగా చూసిన సాక్షుల వివరాలు తీసుకున్నారు, ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ ఇన్ని ఎవిడెన్స్లు ముందు పెట్టి ఇంకా ఒక అప్పీల్ కావచ్చు, ఛాలెంజ్ లాంటిది కూడా కావచ్చు. ఎవరైనా తప్పు అని రుజువు చేయాలనుకుంటే కోర్టుకి వెళ్ళొచ్చు అని కూడా చెప్పారు. లేదా మా దగ్గరకు వస్తే మేము అనుమానాలు నివృత్తి చేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఇది పోలీస్ వారు ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి ప్రమాదం అనేది స్పష్టంగా అర్థమవుతుంది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి. కాదు హత్య అని చెప్పి మీరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారంటే మీకు ఇంటెన్షనల్గా ఏదో ఒక ఎజెండా ఉందో కుట్ర ఉంది. ఇప్పుడు నా ఛాలెంజ్ ఏంటంటే ఇది ప్రమాదం కాదు హత్య అని మీరు రుజువు చేస్తే మా హిందూ సంస్థలు ఉన్నాయి వీటన్నిటి కూడా మేము క్లోజ్ చేసేస్తాం. మేమందరం కూడా మేము చేస్తున్న ఈ పోరాటం నుంచి విరమించుకుంటాం. కానీ ఇది ప్రమాదమే అని తేలితే మీరందరూ చక్కగా గుండ్లు కొట్టించుకుని బొట్లు పెట్టుకుని హిందుత్వంలోకి వచ్చేస్తారా? ఇది నా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని వాళ్ళు స్వీకరించగలరా? మీ ఛానల్ ముఖంగా అడుగుతా ఉన్నా. జీవి హర్షకుమార్ కూడా సెన్సేషనల్ ప్రెస్ మీట్ పెట్టిండు. సో ఇదంతా తప్పు తడకగా ఉంది అనేది చెప్తా ఉన్నాడు. హర్షకుమారు వయసు అయిపోయిన తర్వాత కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం ఇదంతా. ఎందుకంటే 100 కోట్లు సంపాదించుకున్నాడు. జస్ట్ 2 సార్లు ఎంపీ అయినందుకే 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఈ సంపాదించుకున్న ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొడుకు కూడా ఏదైనా పదవి ఉండాలి అని అతన్ని తీసుకురావడం కోసం ఈ శవం అనుకోకుండా దొరికినటువంటి ఈ సందర్భాన్ని యూజ్ చేసుకుంటున్నాడు. అయితే మొట్టమొదటిసారిగా అతని కుట్రల గురించి నేనే మాట్లాడాను మీడియాలో. నేను మాట్లాడాను కాబట్టి నా మీద బూతులు పంచాంగం ఎత్తుకుంటున్నాడు. అతనిలో మీరు చూడండి క్లియర్గా ఫ్రస్ట్రేషన్ కనపడతా ఉంది. ఇంతకుముందు కూల్గా నిదానంగా చక్కగా మాట్లాడేవాడు కదా, తీరుబడిగా. ఇప్పుడు అలా మాట్లాడట్లా. అంటే కుట్రలు రివీల్ అయిపోయాయి. మీడియా వాళ్ళని తిడుతున్నాడు. మీడియా వాళ్ళని కూడా అన్నాడు నా ఇది కూడా బేకలర్ అని చెప్పి. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందంటే మొత్తం ఎజెండా అంతా రివీల్ అయిపోయింది. వీళ్ళు ఢిల్లీ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అడుగంటిపోయినటువంటి కాంగ్రెస్ని మళ్ళీ తిరిగి బ్రతికించుకోవాలి అంటే ఈ శవం ఒక సంజీవినిలాగా కనపడుతుంది వాళ్ళకి. కాబట్టి దీన్ని యూజ్ చేసుకుని మీరు ఏమన్నా పార్టీని తిరిగి బ్రతికించగలరా అని చెప్పి ఢిల్లీ నుంచి వీళ్ళకి డైరెక్షన్ వస్తే ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ క్రిస్టియన్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళ సపోర్ట్తో మళ్ళీ నా కొడుకుని ఎంపీగా గెలిపించుకుంటాను. వీళ్ళ తరపున నేను దీన్ని రెచ్చగొడతాను. అంటే వాళ్ళ తరపున కాదు, ఒక మాఫియా ఉంది. ఆ మాఫియాతో కలిసి చేతులు కలిపి మతం పేరుతో కలిసిన ఆ మాఫియాతో సాధారణ క్రైస్తవుల్ని విశ్వాసాలను తప్పుదారి పట్టించి ఇక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయండి అని కూడా చెప్తాను. కాబట్టి ఇది రాజద్రోహం కిందకు వస్తుంది. రాజద్రోహం కేసు పెట్టి హర్ష్ కుమార్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కే పాల్ కూడా కొట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎలాంటి విమర్శలు చేయట్లేడు. ఆయన హిందువులను ఏమీ అనట్లేడు. కానీ వీళ్ళకి ఇప్పుడు వీరిద్దరు హర్షకుమార్ కావచ్చు, ఈయన కావచ్చు, ఇద్దరు విమర్శలు చేస్తూ ఉన్నారు. కే పాల్ నిజంగా పోరాడుతూ ఉన్నాడు. ఒకవేళ అనుమానాలు ఉంటే కోర్టులో ఆయన కేసు వేసినట్టున్నాడు, వాదిస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కొంతమంది కేఏ పాల్ కోర్టులో కేసు వేసాడు, హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, గవర్నమెంట్కి గజగజలాడించింది, రకరకాలుగా న్యూస్ వస్తూ ఉన్నాయి. కోర్టు ఎవరు న్యాయం కోసం వెళ్ళినా స్పందిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఒక పిటిషన్ వేసినా అవతలి పక్షానికి నోటీసులు ఇస్తుంది. ఇది సహజం, చాలా సాధారణం. ఇది
నోటీసులు ఇవ్వగానే ఏపీ గవర్నమెంట్ని తప్పు పట్టేసింది, వాళ్ళు వచ్చి సంజాయిషి ఇచ్చుకోమంది, వాళ్ళు గజగజా వణికిపోతున్నారు. ఇదంతా కూడా ప్రాపగాండా. కోర్టు ఏమంటుంది, వీళ్ళకి అనుమానాలు ఉన్నాయంట, మీరు ఏ బేసిస్ మీద ఈ కేసు క్లోజ్ చేస్తున్నారు, ఇది ప్రమాదం అని ఏ ఆధారాలతో మీరు క్లోజ్ చేశారు, ఆ ఆధారాలు తీసుకురండి అని కోర్టు అడిగిద్ది సహజంగా ఎవరైనా కూడా. పోలీసులు ఏ ఆధారాలతో క్లోజ్ చేశారో ఆ ఆధారాలు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్నీ కోర్టు ముందు ఉంచుతారు. అంతకుమించి జరగదు, ఏమీ జరగదు. అయితే కేఏ పాల్ పోరాడుతున్నారు లేదని కూడా అబద్ధం లేదు. ఆయన పాపులారిటీ కోసం ఆయన కూడా, మీరు కేఏ పాల్ని చూస్తే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి హడావిడి చేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ఇది ఒక ఇష్యూ వచ్చింది, వీళ్ళు సంక్రాంతికి ముందు గంగిరెద్దుల్లాగా వస్తూ ఉంటారు వీళ్ళు. అది కూడా ఇది అందుకో పాపులారిటీ స్టంట్స్ ఇవన్నీ. సో అజయ్ బాబు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. హిందువులు అందరూ కలిసి బీజేపీ కావచ్చు, అటు బీజేపీని కూడా విమర్శిస్తూ ఉన్నాడు. సో ఏదైతే 13 రాష్ట్రాల్లో ఈ క్రిస్టియన్కి సంబంధించిన మత మార్పిడి లేదు, సో అది ఇక్కడ కూడా వస్తే మా పరిస్థితి ఏమైపోతుంది అని చెప్పేసి కూడా ఆ మీటింగ్లో మాట్లాడినట్టుంది. అంటే మత మార్పిడి లేకపోతే బ్రతకలేరా వీళ్ళు? మత మార్పిడి నిరోధక చట్టం వల్ల భయపడుతున్నారంటే, మేము హిందువుల్ని మత మార్పిడి చేస్తే తప్ప బ్రతకలేము అని వీళ్ళు ఒప్పుకుంటున్నట్లే కదా. మా బతుకు తెరి ఏమైపోద్దని మాట్లాడుతుంటే, మతం మార్చి మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళని దేశద్రోహులుగా మారుస్తున్నారు, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్న కుటుంబాలని అల్లకల్లోలం చేస్తున్నారు. ఇప్పుడు పంటలకి చీడ పురుగు పట్టితే పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా, పురుగు మందు కొడతారా? మీరు ఇంత దుర్మార్గం చేస్తుంటే మరి ప్రభుత్వాలు జాతీయవాద దృష్టితో, దేశ రక్షణ దృష్ట్యా, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే ఆవశ్యకత దృష్ట్యా చేయవలసిన చట్టాలు చేస్తారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజారిటీ ప్రజల అభిప్రాయమేనా? ఇక్కడ మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు. మెజారిటీ ప్రజలమైన మేము ఈ దేశం హిందూ దేశంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ హిందుత్వాన్ని, హిందూ సంస్కృతిని, మా ఆచార వ్యవహారాలని, మా దేవీ దేవతల్ని, మా మూల గ్రంథాలని, వీటిని గౌరవించేవారు మాత్రమే ఈ దేశంలో ఉండండి. మీరు ఏ మతమైనా కావచ్చు, మీ మతాన్ని మీరు వ్యక్తిగతంగా ఆచరించుకోండి, కానీ మా హిందుత్వ విధానాలని మీరు క్రిటిసైజ్ చేసినా, దూషించినా, అవహేళన చేసినా ఈ హిందూ దేశంలో మీరు ఉండవలసిన ఆవశ్యకత లేదు. మేము అంటరాని వాళ్ళమా అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడినప్పుడు ఎవరు అంటారు, ఎవరు క్రిస్టియన్స్ అందరూ అంటరాని వాళ్ళు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. మనం అంటరాని వాళ్ళమా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదే ఇదేంటంటే రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ సమాజంలో ఒక అశాంతిని రేకెత్తించి కొన్ని వర్గాలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు. ఇలాంటి అసాంఘిక శక్తులు, వీళ్ళందరూ అసాంఘిక శక్తులు. వీడు ఒకడు బచ్చేగాడు, అజయ్ బచ్చేగాడు. వీడు వెనకాల కొంతమంది మాఫియా ఉంది. మొత్తం ఈ మాఫియాని అంతటినీ కూడా దేశ బహిష్కరణ చేయాలి. ఇప్పుడు ప్రవీణ్ సంఘటనలో చూస్తే మాకున్నటువంటి సమాచారం ఒక 5 కోట్ల దాకా ఖర్చు పెట్టారు వీళ్ళు. దేనికి? ఈ ప్రమాదాన్ని హిందుత్వం మీద రుద్దాలి, ప్రభుత్వం మీదకి, బీజేపీ మీదకి నెట్టాలి అనే ప్రయత్నానికి వీళ్ళు 5 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. చిలకలూరుపేటలో షాలిబ్రాజ్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు, ఈ హర్షకుమారు, విపి రెడ్డి, జాన్బెన్నీ లింగం అయితే బీహార్ నుంచి కొంతమంది గ్యాంగుల్ని పిలిపించి వాళ్ళు ఓచకోతలకు అయిన ప్రయత్నం కూడా చేశారు. వీటితో పాటు ఇప్పుడు ఈ బచ్చేగాడు అజయ్ కుమార్ కానీ కొంతమంది పాస్టర్లు, పిల్ల పాస్టర్లు, అభినయ దర్శనం, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చారని తెలిసింది మాకు. అంటే మీరు ప్రాపగాండా చేయండి అని చెప్పి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చారు. ఈ అజయ్ బాబు గారికి 3 లక్షలు ఇచ్చారంట. ఆ విషయంలో గొడవ అయింది. జాన్బెన్నీ లింగంకి అజయ్ బాబుకి గొడవ అయింది. అందరికి 5 లక్షలు ఇచ్చి నాకు 3 లక్షలు ఎలా ఇస్తావని చెప్పి. దానికి జాన్బెన్నీ లింగం ఏమన్నాడంటే, నువ్వు చేసిన అతి వల్ల మనకు మైనస్ అయింది, నువ్వు లేనిపోని అన్నీ చెప్పేశావు, అంటే ఒక పావలా చేయమని రూపాయిన్నర చేసావు, అవన్నీ కూడా మనకి బూమరాంగ్ అయినాయి. చివరిలో మన వాళ్ళందరూ కోపడ్డారు, కాబట్టి నీకు పేమెంట్ కట్ అని చెప్తే వాళ్ళతో కొట్టుకున్నారని కూడా తెలిసింది మాకు. ఇది వాళ్ళ చిల్లర వ్యవహారాలు, తెర వెనక చిల్లర వ్యవహారాలు. సో ఈ ఏదైతే వీళ్ళకు క్రిస్టియన్కి సంబంధించి 13 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాన్ని ఈ ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు సుప్రీంకోర్టులో కేసేసి వాదిస్తూ ఉన్నారు. సో దానికోసమే హిందువులు అంటే కొంతమంది లీడర్లు కలిపి ఆయనని చంపారనేది ఆయన డైరెక్ట్ కామెంట్ చేస్తున్నారు అజయ్ బాబు. ఆయన కోర్టులో కేసేసి వాదించడం కాదు, ఎవరో ఒక వ్యక్తి మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు దేశవ్యాప్తంగా. దానికి ప్రత్యర్థిగా నన్ను తీసుకోండి అని చెప్పి ఆయన అప్పీల్ చేసుకున్నాడు. ఇప్పుడు దేశంలో ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఏమైనా పేరు మోసిన లాయరా? ఆయన చూసి ప్రభుత్వాలు భయపడటానికి. ఆయనకంటే గొప్ప గొప్ప లాయర్లు, గంటకి లక్షలు కోట్లు తీసుకున్న లాయర్లు ఉన్నారు. కపిల్ సిబల్ ఒక ఆయన ఉన్నాడు, అభిషేక్ సింఘవి అని చెప్పి మొన్న వక్ఫ్ చట్టం మీద కోర్టుకు వెళ్ళారు. ఇంత పెద్ద పెద్ద పేరు మోసిన లాయర్లు ప్రత్యర్థి పార్టీలకు ఉన్నప్పుడు ఈ ప్రవీణ్తో ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ప్రవీణ్ ఒకవేళ అడ్డం అనుకుంటే, ఒకవేళ ఈయన తర్వాత ఇంకెవరు ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్ వినిపించలేరా? అంటే ఆ కంటెంట్ ఇంకెవరి దగ్గర లేదా? ఇది ఒక వ్యక్తితో జరిగేది కాదు కదా, ఒక వ్యవస్థ. ఇప్పుడు
ఈ దేశంలో మత మార్పిడులు ఆగిపోవాలి అని కోరుకునే ఒక వ్యవస్థ, మత మార్పిడులు చేసుకుంటాం అనే ఒక వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థల మధ్య పోరాటం. ఇందులో ఒక వ్యక్తి తగ్గినంత మాత్రాన ఆ పోరాటం ఆగదు, ఇందులో ఒక వ్యక్తి తగ్గినంత మాత్రాన వీళ్ళు సైలెంట్ అయిపోరు. రెండు వ్యవస్థల మధ్య పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఒక విషయాన్ని పట్టుకుని మేము ఇది చేస్తున్నాం కాబట్టి మా నూరు నొక్కేసారు, ఇదంతా కూడా ఈ హర్షకుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నాగా ఇంటర్నల్గా వీళ్ళకి ఈ ఢిల్లీ నాయకుల డైరెక్షన్లో వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే కుట్ర ఇది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బీజేపీ భాగస్వామి. అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలు చేయాల్సిన అవసరం ఉంటుందా? అధికారంలో లేని పార్టీ కుట్రలు చేస్తుంది. అశాంతిని రేకెత్తించడం, అల్లర్లు సృష్టించడం, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? అయితే గీత ప్రతిపక్షాలు చేస్తాయి. అధికారంలో ఉన్న వాళ్ళు సమాజం ప్రశాంతంగా, అంటే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు రాకూడదని కోరుకుంటారు. ఇంకా అధికారంలోనే వాళ్ళు కూర్చున్నప్పుడు ఇంకా దేనికోసం వాళ్ళు పోకలాడాలి? ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కామన్ సెన్స్ కదా. ఉండి ఉన్న కొంపకు నిప్పెట్టుకుంటారా? పోను ఒక వ్యక్తులను ఇద్దరు వ్యక్తులను తీసేసారు అనుకుందా, ఏంటి దానివల్ల వాళ్ళకి ఏమన్నా ఏంటి రిజల్ట్ ఏంటి? ఆ వ్యక్తులు మళ్ళీ భర్తీ అయ్యారా? ఫుల్ఫిల్ అవరా? కాబట్టి ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలంటే ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఇవన్నీ ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి డేంజరస్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ప్రమాదం వీళ్ళు. ఇప్పుడు ఆంధ్రాలో ఆ ఆట నడుస్తుంది. ఓకే, సో ఏం చెప్తారు ఒక హిందూవాదిగా? ఈ సనాతన ధర్మం అంటేనే అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం ఇటు హిందువులకి క్రిస్టియన్స్కి పెద్ద ఎత్తున గొడవలు అవుతున్నాయి ఈ ఇష్యూ వల్ల, ఓన్లీ ఈ ఇష్యూ వల్ల. సో ఎట్లా మణిపూర్లో కూడా దీన్ని లాగుతూ ఉన్నారు, మణిపూర్ ఘటన కూడా దీంట్లోకి లాగుతూ ఉన్నారు, ఎట్లా చూడచ్చు? ఇప్పుడు మణిపూర్లో మైతేయులకి కుకీలకి మధ్య వర్గపోరు. ఒకవేళ అందులో హిందువులు, ఇందులో క్రైస్తవులు ఉండవచ్చు, వాళ్ళకి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు. స్థానికంగా A to Z సంపూర్ణ సమగ్ర సమాచారం అనేది ఇక్కడున్న మనందరికీ తెలిసే అవకాశం లేదు. మనం గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్ళలేదు. కొంతమంది అక్కడికి వెళ్ళినట్లుగా వెళ్ళి ఇక్కడ ప్రోపగండా ప్రచారం చేశారు. ఇప్పుడు లైవ్లో పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? హిందువుల మీద హత్యాకాండ జరుగుతుంది. దీనికి మమతా ఖాన్ కూడా సాక్ష్యం చెప్పింది. అంటే ఆ ముస్లిం మతోన్మాదుల్ని మీరు ఆగండి అని చెప్పి బుజ్జగిస్తూ మీరు ఎందుకు హింస చేస్తున్నారని చెప్పి ఆవిడ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే, మామూలుగా ఎంత జరిగినా కూడా ఇక్కడేం జరగట్లేదు అని మాట్లాడి దబాయించే మమతా బెనర్జీ, ఆవిడ మమతా ఖాన్, ఆవిడే ముస్లిమ్స్ని తగ్గండి మీరు ఆగండి అని చెప్తుందంటే ఎంత దుర్మార్గంగా జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు కదా. కానీ హిందువుల మీద జరుగుతున్న, దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల గురించి ఒక్క నా డాష్ గాడు మాట్లాడు. ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఇంకా ఈ హర్ష్ కుమార్ ఏం చెప్తున్నాడంటే, విదేశాల్లో ఎవరో తీర్మానం చేశారంట, భారతదేశంలో మైనారిటీ వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి, మోడీ ఇది నీకు మంచిది కాదు, కరెక్ట్ కాదని చెప్పి. మరి బెంగాల్లో జరుగుతున్న ఈ హింస గురించి మాట్లాడా? ఎవడో విదేశీ శత్రు దేశాల్లో ఎవడో మాట్లాడాడు, పాకిస్తాన్ ఏదో మాట్లాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో వేలాది మంది హిందువులు చంపేశారు, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు ఎవరన్నా? ప్రపంచవ్యాప్తంగా మీరు చరిత్రలో చూసుకొని, వర్తమానంలో చూసుకొని, ఎప్పుడు బాధితులు హిందువులే, ఎప్పుడు చూసినా హిందువులే ఉంటారు. ఎందుకంటే ఒక మతం పేరుతో దాడి చేయటం అనేది హిందువుల సంస్కృతి కాదు. హిందుత్వంలో ధర్మపక్షం ఉన్నవాళ్ళు, అధర్మపక్షం ఉన్నవాళ్ళు, ఈ రెండు వర్గాలే ఉంటాయి. మనకి రామాయణ మహాభారతాల్లో రావణాసురుడిని సంహారం చేసిన, దుర్యోధనుడి పక్షంలో ఉన్న వాళ్ళని సంహారం చేసిన వాళ్ళందరూ హిందువులే, వేరే మతస్థులు ఏమన్నా, కానీ అధర్మ పక్షంలో ఉన్నారు. కానీ ఈ పాషాణ మతాల్లో మీరు చూడండి, నా మతం కాని వాళ్ళ మీద దాడి చేయాలి, అందరినీ నా మతంలోకి మార్చాలి, ఇలాంటి స్వభావం వాళ్ళలో ఉంటుంది. హిందువులు సహజంగా పరమత సహనం కలిగిన వారు కాబట్టే ఈ దేశంలో బయట నుంచి వచ్చిన మతాలు పాగా వేయగలిగాయి, ఇన్ని కోట్ల మందిని మతం మార్చగలిగాయి. కానీ చరిత్రలో జరిగినటువంటి రక్తపాతాన్ని, నష్టాన్ని కళ్ళారా చూసి వర్తమానంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎదిరించడానికి ఇప్పుడు హిందూ సమాజం మేల్కొంటుంది, యువత ముందుకు వస్తున్నారు. ఇది జీర్ణం కానటువంటి ఈ దుష్ట శక్తులు ఇప్పుడు ఇలాంటి కుట్రలు, ఒక యాక్సిడెంట్ని మరణాన్ని తీసుకొచ్చి హత్యగా చూపించి హిందుత్వం మీద రుద్దటం, ఇలాంటి కుప్రయత్నాలకి తెరతీస్తున్నాయి. మతం మారే వాళ్ళకు ఒక హిందూగా మీరేం చెప్తారు? చాలామంది అంటారు మత మార్పిడి అనేది వ్యక్తిగతం అని. మత మార్పిడి అనేది వ్యక్తిగతం కాదు నా దృష్టిలో, అది సమాజ భద్రతకి సంబంధించినటువంటి విషయం, దేశ భద్రతకి సంబంధించినటువంటి విషయం. ఒక వ్యక్తి హిందుత్వం నుండి మతం మారాడు అంటే అతను ఈ దేశ సంస్కృతికి శత్రువు అవుతాడు, ఈ మతానికి కాదు. కాబట్టి దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరైతే ప్రలోభపెట్టి హిందువుల్ని ఏమార్చి ప్రలోభపెట్టి మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి, ఇది మా డిమాండ్.